చేపల పులుసు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. అదిరిపోయే చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దామా. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్, మీరే చెప్తారు చూసాక. ఓకేనా. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, చేపలు, చింతపండు. ఓకే, చేపలు నీట్గా కడిగి పెట్టుకున్నా. ఇప్పుడు ఇందులో కారం మీకు సరిపడా వేసుకోండి. నేనైతే మేము ఎంత కారం తింటామో అంత కారం వేస్తాను. నెక్స్ట్ సాల్ట్, సాల్ట్, ధనియా పౌడర్, గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇవన్నీ మంచి కలవాలి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం.
ఉల్లిపాయలు, ఇందులోని పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, మరియు ఇందాక మనం అందరం వేసాం కాబట్టి కొంచెం సాల్ట్. ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. రెండు నిమిషాలు ఓకే. ఇవి మగ్గిపోయినాయి. ఇప్పుడు చేపలు వేసుకున్నాం. నీళ్ళు అనిపిస్తుంది. తినాలనిపిస్తుందా? ఇంకా అవన్నీ నూరు ఊరిపోతుంది మొత్తం. నువ్వే అట్ట అంటే చూసేవాళ్ళు ఏమనాలి మరి? అంతే ఇట్లనే తీసుకుని తినేస్తారు వాళ్ళు యూట్యూబ్లో నుంచి. సూపర్, చాలా బాగుంది. యూట్యూబ్లో నుంచే తింటారా? ఇప్పుడు అయిన తర్వాత ఏం చేయాలి? జరసేపు మగ్గనే వాళ్ళు ఇది అవును. అస్సలు కదపకూడదు. చేప ముక్కలు వేసినాక కదపకూడదు. గరిటె పెట్టకూడదు. కదపకూడదు అంటే అదే గరిటె పెడితే కలిసిపోతాయి అన్నట్టు. జరసేపు అట్లా. అందరికి తెలియక కొంతమంది ఏం చేస్తారంటే అటు ఇటు ఊరికి ఇటు ఇటు తిప్పేస్తారు. అవును, గరిటె పెట్టకూడదు. ఇప్పుడు ఒక్కసారి మంచి కలర్ సూపర్ అనిపిస్తున్నాయి. ఎవరైనా చూసి ఇప్పుడు తినేదనుకుంటారు. ఇట్లా ఇట్లా కలుపుకోవాలంటే అంటే ఇక స్టవ్ మీద ఇది మనం సైడ్ చేసుకుని ఇటు ఇట్లా దాన్ని ఇది చేసుకోవాలి, మిక్స్ అయ్యేటట్టు. అంతేగాని గరిటె అస్సలే పెట్టకూడదు. ఇప్పుడు మంచి కలర్ వచ్చినాయి. ఇప్పుడు కూడా ఇప్పుడు రెండు మిక్స్ చేసినాక 2 నిమిషాలు మూత పెడదాం. ఓకే. ఇప్పుడు ఈ 2 నిమిషాలు మిక్స్ అవుతుంది. తర్వాత మరి మనం చేసేది ఏముంటుంది? చింతపండు అన్నీ వేసుకోవాలా? చింతపండు మళ్ళీ కొత్తిమీర ఇవన్నీ ఉంటాయి కదా. చింతపండు 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 ఎంత తీసుకోవాలి మరి? నానబెట్టుకోవాలి. నేనైతే కొలతలు వేయను. పులుపుకి సరిపడా మనకి ఎంత పులుపు అయితే కావాలో అంత పులుపు. ఏవైనా నేను కొలతలు చేయను. నాకు ఎంత సరిపోతుంది అనిపిస్తే అట్లానే ఇస్తా. అదే ఎవరికి తగ్గటాలు వాళ్ళు వేసుకోవాలి అంతే. కారం ఎక్కువగా తినే వాళ్ళు కారం ఎక్కువ వేసుకుంటారు. కొత్తిమీర అంటే ఎంత వేసుకున్నా ఏం కాదు. కొత్తిమీర మంచిది.
చేపల కూరలో కొత్తిమీర తీసుకుని మంచిగా ఉంటుంది. చింతపండు అయితే బాగా పిసుకుని వేసుకోవాలి మంచిగా. ఏముంది నానబెట్టినా కదా, మెత్తగా అయిపోయింది చింతపండు. ఆల్రెడీ ఇక్కడ రన్ అవుతూ ఉన్నది. ఇక్కడ చింతపండు పులుసు పిసుకుతూ ఉన్నారు. రెండు అవుతూ ఉన్నాయి. ఇది అయినప్పుడు కొంచెం దగ్గరికి అయినప్పటికీ చింతపండు పులుసు వేస్తారు. మరి కొత్తిమీర ఇవన్నీ రెడీగా ఉన్నాయి. ఇక్కడ కొత్తిమీర వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం వేసుకొని లాస్ట్లో గాలిస్తే కొంచెం వేసుకో. కానీ ఎప్పుడైనా లాస్ట్లో వేసుకుంటే కొత్తిమీర మంచిగా ఉంటుంది అనేసి అంటారు అందరు. అవును, ఇప్పుడు కొంచెం వేసుకుంటే కొత్తిమీర టేస్ట్ పడుతుంది కదా. లాస్ట్లో గార్నిష్గా వేసుకోవచ్చు. అదే ఇప్పుడు కూడా పడుతుంది అన్నట్టు. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇప్పుడు చూడడానికి చాలా బాగుంది. చూడడానికి సూపర్ ఉంది. ఇప్పుడు చూస్తుంటే నేను ఎందుకైనా మంచిది ఒకడు పిక్చర్ తీసుకుంటా. సూపర్ ఉంది. మీకు నచ్చడం కాదు, చూసే వాళ్ళందరికీ నచ్చాలి. ప్రతి ఒక్కరికి నచ్చింది. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇది చూసిన వాళ్ళు నచ్చదన్న వాళ్ళు ఎవరు ఉండరు. మురగసీర కాతే అంటే సూపర్ డూపర్ ఇది అంతే. మురగసీర కాతే చేపలు తినాలంటే ఇది చేసుకోవాలా, మంచిగా ఉంటుంది. ఫ్యామిలీ అందరూ కలిసి మంచిగా చేసుకోవాలి. ఇట్లా వావ్ సూపర్ అంటే సూపర్. మనం మసాలాలు అన్నీ ఆల్రెడీ చేపల్లో వేసేసుకున్నాం కదా మొత్తం. సూపర్ ఉంది అసలు. మసాలా వేసుకోవచ్చు. సూపర్. కొంచెం వాటర్ పోసుకోవాలి. సూపర్ అంటే సూపర్. అవి డిస్టర్బ్ అవ్వకూడదు పిలిచి. అది మిక్స్ అయితే కొంచెం ఇదైతే గరిటె పెట్టకూడదు. గరిటె పెడితే ఇదైతే. ఇప్పుడు వాటర్ పోస్తున్నాం. వాటర్ పోస్తారు. ఇంట్లో పెట్టుకొని వాటర్ పోస్తాం. మనకి ఎన్ని నీళ్ళు అయితే అవసరం అవుతాయో అన్నీ. సరే చూద్దాం ఇప్పుడు. దగ్గరగా అయింది కదా వాటర్. చింతపండు వేసేసుకుని సిమ్లో పెట్టుకుని చింతపండు ఇవి పడకుండా వేసుకోవాలి. చూసుకుందాం ఒకసారి. పులుసు మనకి సరిపోతుందా నీకు? ఇంకా పులుసు కావాలా? పులుసు అయితే సరిపోతుంది, మంచిగానే ఉంది. ఇప్పుడే చింతపండు పులుసు వేసాం కాబట్టి మామూలుగా ఒక్కసారి ఒక 2 నిమిషాల నుంచి మీరు కొత్తిమీర అన్నీ వేసుకుంటే సూపర్ ఉంటుంది. పులుసు సరిపోతుంది. ఇప్పుడైతే నంబర్ 1 ఉంది. సూపర్ అంటే సూపర్. ఒక్క 5 నిమిషాలు చింతపండు వేసినాక లాస్ట్ కొత్తిమీర వేసుకుంటే
ఇందులో సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఈ కొత్తిమీర. ఇంకా ఓకే ఓకే చూద్దామా. ఓకే మంచిగా అయింది చేపల పులుసు, దగ్గరగా అయింది. ఇక పీసులు చూసారా డిస్టర్బ్ అవ్వలేదు. ఇప్పుడు కొంచెం లాస్ట్లో ఫిష్ మసాలా. మనం ఆల్రెడీ ధనియా పౌడర్ గరం మసాలా ఆల్రెడీ వేసినాం కదా. ఫిష్ మసాలా ఆప్షనల్, నా దగ్గర ఉంది కాబట్టి వేసిన, లేదంటే వేయకపోదు, అయినా బాగుంటుంది కూర. ఇంకా లాస్ట్ ఏంటి ఫైనల్, అర్థమైందిగా, కొత్తిమీర. చేపల కూరలో కొత్తిమీర అంటే నాకు చాలా ఇష్టం, మా వారికి కూడా చాలా ఇష్టం, అందుకే కొత్తిమీర ఎక్కువనే వేసిన. మృగశిర కార్తె చేపల పులుసు రెడీ. 2 నిమిషాలు ఆన్సర్, 1 మినిట్ అట్లా వెయిట్ చేసి బంద్ చేసుకోవడం. ఓకే బంద్ చేసేద్దాం. ఓకే ఎట్లా ఉందా తీరా మామూలుగా లేదు. కాకపోతే ఉప్పు చూసుకోవాలి, ఉప్పు చూసుకోవచ్చు, ఉప్పు చూసుకున్నా లేకపోయినా కానీ ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. అందరూ అన్నం వేసుకుని ఉప్పు అయితే చూద్దాం. కొంచెం అది పడుతుంది ఉప్ప, అంటే మనకి ఎంత కావాలని తీసుకోవచ్చు. ఫస్ట్ ఎక్కువ వేస్తే మళ్ళీ ఖరాబ్. కాకపోతే ఇట్లా చూస్తేనే ఉప్పు ఉందా లేదా తినేటప్పుడు కావాలంటే వేసుకుంటారు, కానీ ఇట్లా చూస్తే తినేయాలనిపిస్తుంది వెంటనే. మొత్తం మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలా. వేసుకున్న తర్వాత దాన్ని గట్టి పెట్టి అట్ట ఇట్లా తిప్పేయకూడదు. ఇట్లా బౌల్ పట్టుకుని చేపల కూర ఎప్పుడైనా సరే మనం తినే వరకు గరిటె పెట్టకూడదు అసలు. చేపల కూర ఎప్పుడైనా సరే బౌల్ ఇట్లా పట్టుకుని ఇట్ట అనేసి అనాలి. అట్లా అయ్యో ఎంత బాగుందో, డిస్టర్బ్ అవ్వలేదు, సూపర్ అంటే సూపర్, కలిసిపోలేదు మొత్తం మంచిగా. ఓకే మరి లేట్ ఎందుకు, ఇంకా తినేద్దాం. తింటావా? తినేద్దాం. ఓకే మంచిగా ఉంది చూసావా, అదిగా అస్సలు విడిపోలేదు, సూపర్ ఉంది. నీళ్ళు చేసి కొంచెం ఫస్ట్ గ్రేవీ చూసారా ఫ్రెండ్స్, అస్సలు విడిపోలేదు.
టేస్ట్ చూస్తున్నాం. ఎట్లా వచ్చినాయో చూడండి చేపల పులుసు. ఎలా ఉందో చూసి టేస్ట్ చెప్పు. చూస్తాం. సూపర్ అంటే సూపర్, చాలా బాగుంది టేస్ట్. ఓకే, చూస్తారు కదా ఫ్రెండ్స్, మృగశిర కార్తె స్పెషల్ మా ఇంట్లో చేపల పులుసు. నిజంగా టేస్ట్ అయితే చాలా సూపర్ ఉంది ఫ్రెండ్స్, అదిరిపోయింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన ఛానల్లో అన్ని వీడియోస్ అప్లోడ్ అవుతున్నాయి, ప్లీజ్ వాచ్ చేసి సపోర్ట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.